ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన సంపదను నీకిచ్చెదను. యెషయా 45:3. నేలను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారందరినీ నేను ఆశీర్వదించెదను. యెషయా 44:3. నేను నీకు తోడే ఉన్నాను, నీ మీదకి నేను నీకు తోడే ఉన్నాను, నీకు హాని చేస్తాకు నీ మీదకి ఎవరన్నా రాను. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. యాక్ట్స్ 18:10. వారిలో ఒంటరి వాడు వెయ్యి తగులు, ఎందుకు లేని వాడు బలమైన జన్ముడు. యెహోవా నన్ను తగిన కాలము ఈ కార్యము త్వరపెట్టుదను. ఐజయా 60:22. నేను నీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ పట్టణంలో కాపురం ఉండిన ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపించెదను, పెళ్ళగింపగా నాటేదను. యెర్మీయా 42:10. నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదున్న ఆత్మయు నీ నోటి నుండి వచ్చిన మాటలు నీ నుండి నీ పిల్లల నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. యెషయా 59:21. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయమూర్తిలో నీకు దోషారోపణ చే ప్రతివానికి నువ్వు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇదే వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. యెషయా 54:17. యెషయా 62:6-7. మీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైన వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి.